మనం ఇప్పుడైతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇది ఎక్కడో కాదు, రబ్బల్కొండలో ఉంది. ఈ గుహ నుండి దాదాపుగా 14 పుణ్యక్షేత్రాలకైతే దారి ఉండే విధంగా అయితే మనకి వేసి అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం గారు రాసిన ప్రతి ఒక్కటి ఇక్కడ శిలా పలకాల మీద చెక్కి అంటే రాసి అయితే పెట్టారనమాట. మనం ఇప్పుడైతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇది ఎక్కడో కాదు, రబ్బల్కొండలో ఉంది. సో ఈ ప్లేస్లోనే వీరబ్రహ్మం గారు, పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం అయితే రాశారు. లోపల చూసి ఒక పెద్ద గుహలాగైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, లోపల చాలా లోతుకుంది గుహ అయితే. చూడండి ఒకసారి ఎంత ఉందో లోపల గుహ. అండ్ ఇక్కడ మనకు ఒక పెద్ద చెట్టు కూడా ఉంది చూడండి, అది పైకి రామాంతం ఎలా వెళ్ళిపోయింది పైకి. అండ్ చుట్టూ ఒక పెద్ద బావిలాగైతే గుహ అయితే ఉందన్నమాట. సో చాలామంది వచ్చి భక్తులందరూ చూడడానికి వీలుకైతే స్టెప్స్ అయితే పెట్టారు, మెట్లు అనేవి. సో ఆ లోపల ఎలా ఉంది, ఈ గుహ ఎలా ఉంటుంది, సో బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎక్కడ రాశారు అనేది మనం కొంచెం లోపలికి వెళ్ళిపోయి అయితే ఎక్స్ప్లోర్ చూద్దాము. ఇప్పుడు మనమైతే స్టెప్స్ దిగుకుంటా, మెట్లు దిగుకుంటా కింద లోపలికైతే వెళ్ళిపోతున్నాము గుహలోకి. సో చాలా నేరోగా ఉంది, చాలా చిన్నగా ఉంది గుహ. అండ్ ముందు చూస్తే మనకు కొన్ని వాటర్ కూడా కనిపిస్తున్నాయి. సో కొంచెం ప్యాంట్ పైకి అనుకొని మనమైతే వెళ్ళాలి. కొంచెం వంగాలనుకుంటా. ఇటు సైడ్ చూస్తే మనకు ఒక దారి అయితే కనిపిస్తుంది. ఇటేమో మనకి లోనికి దారి అని చెప్పి అయితే రాసి ఉంచారు ఇక్కడ. ఇది న్యాచురల్గా ఫామ్ అయ్యి అనుకుంటా ఇవన్నీ. మనం కింద బావిలోకి అంటే గుహలోకి దిగానే మెట్లు దిగానే మనకి లోనికి దారి అని చెప్పి అయితే రాసి ఉందని యారో మార్క్ ఉంది. సో ఎవరైనా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా అయితే మనం అయితే దీంట్లోంచి వెళ్ళాలి. కొంచెం ఇలా వంగి వెళ్ళాలన్నమాట. కింద మొత్తం వాటర్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం సఫికేషన్ లాగా కూడా ఉంటుంది. సో ఇటు చూస్తే ఒక పెద్ద వే అయితే ఉందన్నమాట. మనకి చాలా పెద్ద వే అయితే ఉంది, చాలా భయంకరంగా ఉంది చాలా. అండ్ ఇక్కడ చూస్తే మనకి దారి అని చెప్పేసి కూడా రాసి అయితే ఉంది. సో ఈ వాటర్ అన్నీ ఇక్కడ నుంచి సహజంగా ఉద్భవించాయని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేనైతే. అండ్ లోపల కనిపించడానికి వీలుగా లైట్లు అయితే పెట్టారు వీళ్ళైతే. సో ఇలా మనం ఆచితూచి అడిగేసుకుంటా ముందుకైతే వెళ్ళిపోదాము. సో చాలామంది వీళ్ళైతే చూసి వస్తున్నారు. లోపల గాలి ఆడలేదమ్మా, గాలి ఆడుతుందా లోపల? లోపలైతే మనమైతే వచ్చేసాము. ఇక్కడికి రాగానే మనకి ఇటు ఒక దారి అయితే కనిపిస్తుంది. ఈ దారి ఎక్కడికో కాదు, మహానందికి వెళ్ళే దారి అనమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి మహానంది వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడైతే యారో మార్క్ అయితే పెట్టారు. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి కోనేరు అని చెప్పి అయితే రాసి అయితే ఉంది. మనం ఇటు సైడ్ కోనేరు సైడ్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం రాగానే మనకైతే కోనేరు అయితే కనిపించింది. కోనేరు నాకు తెలిసి కొంచెమే లోతు అయితే ఉంది ఇక్కడ. సో ఈ కోనేరు ఏదైతే ఉందో స్వామివారు ఉపయోగించిన కొలను అనమాట. సో స్వామివారు లోపల కాలజ్ఞానం రాసేటప్పుడు మంచినీళ్ళు తాగాలి కదా. సో ఆ మంచినీళ్ళు తాగడం కోసం ఇక్కడ కోనేరు బావి లాంటి తవ్వేసి అయితే కోనేరుని తవ్వుకున్నారు. సో ఈ కోనేరు నుంచి ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం శ్రీశైలానికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ టైం మహానందికి ఉంది, ఈ టైం శ్రీశైలానికి దారి అయితే ఉందన్నమాట. సో బయట ఆల్రెడీ రాశాడు రాళ్ళ మీద రాళ్ళు పేర్చుద్దని చెప్పేసి. ఇక్కడ చాలామంది రాళ్ళ మీద రాళ్ళు పేర్చితే వెళ్ళారు. నాకు తెలిసి కొంతమంది ఆ లోపల కూడా వెళ్ళారనుకుంటా. ఇప్పుడే మనము కోనేరు నుంచి చూసేది వచ్చాము కదా, అటు శ్రీశైలం కూడా దారి అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి కొంచెం ఇంకా యారో మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది అయితే మనకి ఇక్కడ యాగంటికి దారి అని చెప్పేసి ఉంది. ఈ విధంగా ఈ గుహ లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉంటాయి అనమాట. సో ఈ గుహ నుండి దాదాపుగా 14 పుణ్యక్షేత్రాలకైతే దారి ఉండే విధంగా అయితే మనకి వేసి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అయితే అక్కడైతే మనకైతే ఉంది. సో అటు సైడ్ అయితే స్వామివారు కాలజ్ఞానం రాసిన ప్లేస్, అక్కడే కూర్చొని బ్రహ్మం గారు అయితే కాలజ్ఞానం అయితే రాశారనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకొంచెం ముందు చూసుకుంటే స్వయంభూ గణపతి అని చెప్పేసి ఇక్కడైతే రాసి ఉన్నది. సో స్వయంభూ గణపతి, సో ఇక్కడ ఎక్కడ కనిపిస్తుందో చూడాలి స్వయంభూ గణపతిది. సో ఇలా అయితే స్వయంభూ గణపతి ఉంది, ఇదేనా? సో
సో ఇదే అనుకుంటే స్వయంభూ గణపతిది అని చెప్పేసి ఇక్కడైతే రాసి ఉంచారు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ఇక్కడ ఒక విగ్రహం లాంటిది కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి అయితే అటు తిరిగి వచ్చి చూడాలనుకుంటా ఆ విగ్రహాన్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అని చెప్పేసి ఇక్కడైతే రాసి ఉంచారనమాట. లోపల చూసారా చెమటలు ఎలా గారుతున్నాయో, సఫికేషన్ అంటే గాలి ఆడట్లేదు, చాలా వేడిగా కూడా ఉంది లోపలైతే. మనం ఇప్పుడు సాక్షాత్తు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎక్కడైతే కూర్చొని కాలజ్ఞానం రాశారో ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. నా ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఆ ప్లేస్. ఎదురుగా ఒక ఆడ మనిషి అయితే కనిపిస్తుంది. ఇంత పెద్ద ఈ గుహలో, గాలి కూడా లేని గుహలో తను ఎట్లా కూర్చుందో కూడా తెలీదు. సో మ్యాక్సిమం ఇక్కడ వీడియో షూట్ చేయడానికి అయితే పర్మిషన్ లేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని రహస్యంగా చూస్తున్న అచ్చమాంబ దేవి గారి విగ్రహాన్ని అయితే మనం అయితే చూస్తున్నాము. ఇక్కడ మీకు కనిపించే ఆ విగ్రహం కూడా అదే అనమాట. ఇక్కడ నుంచే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాస్తుంటే చూశారనమాట. ఇంకో పెద్ద గుహ అయితే ఉంది అండ్ ఇటు కూడా పెద్ద ఇంకో గుహ అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడే ఈ గుహ లోపలికి పోయొచ్చాను. లోపల దాదాపుగా 14 పుణ్యక్షేత్రాలకైతే గుహలు దారులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ లోపల చూసింది ఏంటి అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రదేశం ఏదైతే ఉందో అది చూశాను. అండ్ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తుంటే అచ్చమాంబ దేవి దొంగతనంగా చూడడం అనేది అదొక చూశాను అనమాట. ఇంకా శ్రీశైలానికి, యాగంటికి, ఇంకా మహానందికి, చాలా ప్లేసెస్కి గుహలు అయితే ఉన్నాయి వెళ్ళడానికి. లోపల చాలా చీకటిగా ఉంది. లోపల కొంచెం గాలి కూడా రావట్లేదు, ఉక్కపోత పోస్తుంది అనమాట. లోపల చాలా చీకటిగా ఉంది. సో ఇలా ఇప్పుడే వీళ్ళందరూ చూసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చారు, ఆ చరిత్ర ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాము. కాశీలో ఉండి అత్తరమ ఋషి ఒక అంచున చేరినాడు ఆయన బాలుడై. చేరితే ఈ కర్ణాటక దేశం నుంచి పాపాగ్నమ్మ పోయింది, పాపులాంబ అని పోయింది. ఆమె పాపాగ్ని మఠం అంచున మఠంలో ఉండి ఈమె అత్తరమ ఋషి అంచుకు పోతే అక్కడ బ్రహ్మంగారు అనేది ఆ గురు విద్య నేర్చుకుంటున్నాడు. గురు విద్య నేర్చుకున్న తర్వాత ఈ పాపాగ్ని అమ్మ ఒక్కటి వెయ్యి, స్వామి నాకు కొడుకులు లేరు, ఈ పిల్లవాడిని ఇచ్చి నేను సాకుంటానంది. అమ్మ ఇతడు దేవమానస పుత్రుడు శివన్నారాయణ విష్ణునారాయణ ఈయన ఈ కలిగి ముందున పాప పుణ్యాలకనేది బ్రహ్మమని అవతారం ఎత్తినాడు, ఈతన్ని సాకమ్మ అనేది. అప్పుడు ఈ పాపాగ్ని మఠంలో ఆ అమ్మ సాకింది. అదే పాపాగ్ని నది, అదే పాపాగ్ని నది అంటారు. అక్కడ వచ్చి ఆమె 12 ఏళ్ళ బాలుని వరకు సాకింది. 12 ఏళ్ళ బాలుడు ఎప్పుడైనా అమ్మా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, నైనా మేము ముసలవాళ్ళం కదా, మళ్ళీ మమ్మల్ని విడిచిపెట్టిపోతాడంటే ఎవరికి ఎవరో యమనా తీరం, వారి వారి పుణ్య పాపాల కొద్ది వారు జన్మించుతుంటారు, వారి వారి పుణ్య పాపాల కొద్ది వాళ్ళు జన్మించుతుంటారమ్మా, నీకు వచ్చిన భయం లేదు, ఓ ఉపదేశం చెప్తానే ఆమెకు అనేది ఉపదేశం చెప్పి మోక్షం కలిగే దారి చూపినాడు. చూపి అక్కడి నుంచి ఆ పాపాగ్ని నది డమ్మడి వచ్చ ఇక్కడ పీనిగల పెన్న, చిత్రావతి ఈ నదులన్నీ దాటుకొని బ్రహ్మ ఎక్కడైతే నాకు సరిపోతుంది అన్నాడు. ఈ బనగానపల్లి వచ్చి చేరినాడు. అప్పటికి అచ్చమ్మకు వచ్చేసి 300 గోవులు, 300 గోవులు అయ్యాయి. 300 గోవులకు ఆమె ఒక గోశాల కట్టించి పద్దనట్లేచ్చనే జీతకాలను పెట్టి మేపించున్నది. అక్కడికి వచ్చినాడు. ఆమె పద్దనట్లేసి సర్ది కట్టుకొని కొడుకు అందుడు, ఆ అందుడికి ఇంత అన్నం గిన్నం చేసి పెట్టినా, మీ నాన్న వచ్చిన తర్వాత భోజనం పంచేరి చెండ్ల కాటికి వినాడు మీ నాయన, నేను వాళ్ళ అమ్మడి ఆవులు కొండకు తోలొచ్చు అనింది ఆమె. బయటకు వచ్చే తలకల్లా ఈయనమ్మా ఎవరు నాయనా, ఇవి ఎక్కడ, ఏం కథ, ఏ ఊరు నీది, ఏనిది అంటే అమ్మా నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు, నేను పుడతానే తల్లిదండ్రులు చనిపోయినారు,
చనిపోతాను అత్ర మహర్షి చూన గురుబోధ నేర్చుకున్నాను. అక్కడి నుంచి పాపాగ్నిమ్మ తోలకొచ్చింది. పాపలాంబ తోలకొచ్చిన పాపాగ్ని మఠమంచున పెంచింది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అమ్మ అన్నా. అప్పుడు ఏం చేస్తావు నేను? ఏమి లేదమ్మా, నాకు ఆవుల పాలంటే మహా ఇష్టము, ఏదో ఇంత అన్నం కట్టించా కానీ నేను ఆవులు మేపుతా అమ్మా అన్నాడు. సరేనైనా ఆవులు మేపబడితే నీకు అన్నం ఏమి, నీకేది కావాల్సింటే అది పట్టునైనా నేను ఒక్క రాయి సంగటి సద్ది అనేది ఇచ్చింది. ఆ సద్ది భుజానికి వేసుకొని రవలకొండకు వచ్చినాడు. రవలకొండకు వచ్చి అక్కడ ఉంటుందండి మరి చెట్టు ఉంటుంది కదా, అక్కడ బావి నీళ్ళు, బావి ఉండదు నీళ్ళు ఉండదు అక్కడ, దాంట్లో ఉండే నీళ్ళు ఇప్పుడు ముడిపోయింది, అప్పుడు నీళ్ళు ఉన్నాయి. అక్కడికి వచ్చి ఆ బావిలో సర్ది పెట్టేసి ఆవులకు గెరగీసి కర్రకావిలి పెట్టి ఈ గ్రోవని కావించుకొని బ్రహ్మంగారు ఈ గ్రోవని కావించుకొని గ్రోవలో కాలజ్ఞానం మొదలు పెట్టినారు. తాటాకుల గ్రంథం పైన దాదాపుగా ఎన్ని సంవత్సరాలు రాసి ఉంటారు ఇక్కడ కాలజ్ఞానం? కాలజ్ఞానం 12 ఏళ్ళు రాసినాడు. 12. అట్ట కాలజ్ఞానం రాచ ఒకరోజు పులి వచ్చి ఆవులను అనేది మీద పడబోయింది. ఈ కర్ర అనేది పులిని ఎంట కొట్టేసింది. అప్పుడు గొల్లగంగల్లోనే ఒకరు ఉండరు, ఇప్పటికి ఉండదు వాళ్ళ కుటుంబం. ఈ అమ్మ కుటుంబం మఠం అయిపోయింది, వాళ్ళ కుటుంబం ఇప్పటికి ఉండదు. గొల్లగంగన్నోళ్ళది వాళ్ళ ఆవులకు 300 ఆవులే. వాళ్ళ ఒక్క కావిలి కాళ్ళు చూసినారు. ఏందిరా రోజు ఆవులు ఇన్ని ఉంటాయి, మనం పోతుండం వచ్చండం, ఈ ఆవులు ఇక్కడి నుంచి కదలవు, ఈ పొద్దు పులి ఏంది కర్ర తోలటం ఏంది అదే కదా ఈ అంటాడు ఈయనని పోయి, ఏమమ్మా గరిమిరెడ్డి వచ్చమ్మా, నీ కావిలి కాడ ఆవులు కాయటం లేదు, గెరగేసి గెరలో నిలబెట్టి కర్ర కావిలి పెట్టి ఎక్కడ పోతుంటాడో మాకు కూడా తెలుదు, ఈ పొద్దు పులి వచ్చింది, మేము సాయంత్రం వచ్చేటప్పుడు పులి వచ్చేసింది, మా ఆవుల కాడికి వచ్చి మేము తరిగినాము, మీ ఆవుల మీద పడబోతే కర్ర తోలిందమ్మా, కర్ర చేత కర్ర తోలింది. ఏంది నైనా చిత్రంగా చెప్తుంటారు, మనిషి లేకుండా కర్ర ఆడన తోలుతుంది, కర్ర కిందొచ్చి పడి ఉంటుంది, కర్ర కిందొచ్చి పడి ఉంటుంది, కర్ర ఏంది పులిని తోలటం ఏంది, కర్ర ఏంది పులిని తోలటం ఏంది అని ఆమెకు అనుమానం వచ్చేసి మళ్ళా మరుసటి రోజు మామూలుగా పోయినాడు, ఆవులు తోలుకున్నాడు, దొడ్లో తోలినాడు, ఆయమ్మ ఏదో పెట్టిన భోజనం తిన్నాడు. బ్రహ్మంగారు పద్దనట్టు మళ్ళా సర్ది కట్టించింది, సర్ది పుసారేసుకున్నాడు, చిన్నగా ఆవులమ్మడొచ్చన్నాడు. ఆమె ఏం చేసింది, పొద్దుగాల ఇంటికాడ చూసుకొని ఆమె ఈ బ్రహ్మంగారికి తెలియకుండా రావాలని ఆమె ఎనికిళ్ళు వచ్చన్నారు చెట్ల దాపన. ఏం చేస్తాడు, ఏం కథ, ఏం పరిస్థితి. అప్పటికి ఇక్కడికి వచ్చేసి గెరగీసి కర్రగిసి గురవలేకపోయినాడు. ఆయన గురవలేకపోయింది. బ్రహ్మంగారికి తెలిసిపోయింది. అప్పటికి కాలగ్రహణం పూర్తయిపోవచ్చింది, కాలగ్రహణం పూర్తయింది. వచ్చి ఆయన కాలగ్రహణం రాస్తుంటే ఏమ్మ దాపనున్నది, ఏమమ్మా అచ్చమ్మ వచ్చినావా అన్నాడు. ఆయన తలకల్లా ఏం స్వామి నన్ను అంటే, నాకు అన్ని తెలుసమ్మా, 12 ఏళ్ళు నాకు పూర్తయినా నేను ఎల్లవారిపోయే పని ఉన్నది, నేను ఎల్లవారిపోవాలమ్మా, అచ్చమ్మ ఆవులు దొరుకుని పదం పని ఇంటికి. నైనా ఇవి ఇంత దేవమానస పుత్రునివి, ఇంత కాలగ్రహణం రాసి గ్రంథాలు తయారు చేసినావే, మళ్ళా నేను మామూలు మానవగన్యను కదా, నా ఇంట్లో ఇవి జీతానికి ఉండటం మా గొప్పనైనా అనింది. అట్టెట్టయితదమ్మా, అట్టెట్టయితది, అలనాడు శ్రీకృష్ణుని పుట్టిన పొద్దు ఇవి గొల్లోళ్ళ ఇంట్లో ఉన్నావు, నువ్వు పుట్టినమ్మ సాకలే, యశోదవై సాకినావు. అదే వెంకటేశ్వర అవతారం ఎత్తినప్పుడు కలియుగమందున ఒకరాదేవై సాకినావు. ఈ పొద్దు అచ్చమాంబపై పుట్టినావమ్మ, నేనెప్పుడు జన్మిస్తాను, నాకన్నా ముందే జన్మిస్తావు. ఇప్పుడు నేనెప్పుడు జన్మిస్తాను, నాకన్నా ముందే జన్మిస్తావు. ఇప్పుడు అచ్చమామ గారు ఇల్లు ఇక్కడ ఉందా? ఇప్పుడు ఇప్పటికే ఉందా? అద్దాల మళ్ళీ నేను ఊర్లో ఉండదు. ఎంత దూరం వస్తుంది ఇక్కడికి? ఎంత కిలోమీటర్ సక్కన్ రోడ్డు, ఒకటే రోడ్డు. ఇప్పుడు మీరు ఎట్టొచ్చినారు, అదే ఊరు లేకపోతేనే కోయలకుంట రోడ్డు పోతే అక్కడ ఉంటుంది. సిద్ధమని మఠం అన్న అచ్చమ్మ గారి. అప్పటికి ఆమె కొడుకు ఉపదేశం ఇచ్చి కండ్లు ఇచ్చినాడు. కండ్లు ఇచ్చి ఆయన ఒక రోజుల్లో చూసినాడు, వద్దునైనా ఈ కండ్లు ఉన్నాడు. మళ్ళా కండ్లు తీపించి వాళ్ళకు ఉపదేశం, ఆ ఒక్క యాగంట్లో ఉపదేశం చెప్పి నేల మఠం కాడ వాళ్ళకు మోక్షం ఇచ్చి
వాళ్ళకు మఠానికి ఇచ్చి ఆమెల ఆచులన్నీ ఆ ఒక్క యాగం తీసుకునికి ఒప్పచెప్పి పెద్ద కోమేరులో పోయి పెళ్లి చేసుకుని మఠం పోయి సిద్ధి పొందినాడు. అది ఏంటి టూకిల్తోనైతే కథ అయితే దండి ఉండదు స్వామి. చాలా పెద్దగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ సుఖీ భవ ఆయురారోగ్యాలు కలిగి బతుకు భాగ్యంపు కలిగి ధనధాన్య సంపదలు కలిగి బాలబ్రహ్మయ్య దేవుడు మీ ఈపన మాపన కాపాడి దీర్ఘాయుష్మాన్ భవ సుఖీ భవ. విన్నారు కదా ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర ఎలా అయితే ఉందో. ఇంకా ఆ గుహలో ఉన్న విజువల్ చూశారు కదా ఎంతైతే బాగున్నాయో. లోపల కనీసం గాలి కూడా ఆడట్లేదు. ఈ గుహలోకి వెళ్ళిపోయి మీరు కూడా చూడాలంటే పర్ పర్సన్ కి 10 రూపాయలు అయితే టికెట్ అయితే ఉంటుంది. మరి ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఏమేమి రాశారో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ తను రాసినవి కొన్ని అయితే రియల్ గా కూడా జరిగాయి. అండ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.